కార్తీక పురాణం. ఈరోజు నుండి ప్రతిరోజు కార్తీక మాసం వెళ్ళేంత వరకు కార్తీక పురాణం చెప్పబడుతుంది. కార్తీక మాసంలో ఈ పురాణం చదవటం వల్ల శివానుగ్రహం పొందవచ్చని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు మనం కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో కార్తీక మాసం యొక్క మహత్యం ఏమిటి, అసలు కార్తీక మాస వ్రత విధానం ఏమిటో తెలుసుకుందాం. ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇట్లా కోరారు: ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను, వేదాంగాలను, రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. శౌనకాది మహామునులు కోరికను మన్నించి సూత మహర్షి ఇలా అంటాడు: ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమశివుడితో: ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణ భేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమేశ్వరుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతాడు: దేవి, నీవు అడిగే వ్రతం ఒక్కటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతుంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపింది. మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడుగుతూ ఉన్నాడు: ఓ మహాముని వర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతాడు: జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు: మునిపుంగవ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి: రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథ గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేద, ధనిక, తరతమ,
తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చెయ్యాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ, పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణాలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజించాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించాలి. తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చెయ్యాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడని వారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయము.